నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 8 years నుంచి 8 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే జాబ్ అంతా బాగానే ఉంది, 1,00,000 నా శాలరీ పర్ మంత్, లైఫ్ చాలా బాగుంది. అయితే మా ఫ్రెండ్ అనిల్ కుమార్ సార్ అన్నాడు, ఎవరో కాదు, డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మేష్ సార్ వాళ్ళ తమ్ముడు, మా క్లాస్మేట్. అయితే నేను జాబ్ చేస్తూ ఉన్న టైంలో సార్ నాకు వాట్సాప్లో పెట్టేవాడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చెక్స్ అంతా ఇంత అని. నాకు కాల్ చేసి ఇలా ప్లాన్ ఉన్నప్పుడు బాగుంది, పార్ట్ టైంగా చేయని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు. ఇవన్నీ మనకు ఎక్కువ లేదని చెప్పేసి అన్నాను. 4 months నా ఫాలోఅప్ చేస్తూ ఉంటే ఒకరోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి టీవీ చూస్తూ ఉంటే బ్రహ్మయ్య సార్ యొక్క జూమ్ మీటింగ్ లింక్ నాకు ఫోన్లో వచ్చింది. సరే కాల్ చేస్తూ ఉన్నాడు. ఆ మీటింగ్ విని బాబు నా వల్ల కాదని చెప్పేదని డిసైడ్ అయ్యి ఆ మీటింగ్ విన్నాను. అది ఎటెల్లో వెళ్ళిపోయింది. ఈరోజు నేను ముందు మాట్లాడడం కారణం అది. దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 3 generation ఇన్కమ్ ప్లాన్ మై లీడర్స్. 3 generation ఇన్కమ్ ప్లాన్. ఈరోజు నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో నాకు ₹1 కోటి కరెంట్ ప్లాన్ ఉంది, ఫ్యామిలీ సెక్యూర్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సార్ జూమ్ మీటింగ్లో నేను ఆ యొక్క 3 generation ప్లాన్ ఇన్కమ్ విన్నానో అప్పుడు నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి నా అప్లైనర్, నా గ్రేట్ లీడర్ ఎంఆర్ రఘువన్ సార్, అలాగే రమేష్ సార్, అలాగే అనిల్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు భగవద్గీతలో కురుక్షేత్రం తెలిసింది, మనందరూ తెలుసు కదా, తెలుసా లేదా? ఆ కురుక్షేత్రంలో యుద్ధం చేసేటప్పుడు అర్జునుడికి వెనకాల శ్రీకృష్ణుడు ఉన్నాడు. నేను యుద్ధం చేయనని చెప్తే శ్రీకృష్ణుడు అప్పుడు అన్నాడంటే ఏమంటున్నావు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి గీతాబోధ చేశాడు, అవునా కదా? గీతాబోధ చేసినప్పుడు ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఈ రోజు మనందరం కూడా మీరందరూ కూడా అర్జునులు, మన జీవితం యొక్క కురుక్షేత్రం మనం యుద్ధం చేస్తూ ఉన్నాము. మనందరికీ కూడా ఈ గీతాబోధం చేసినటువంటి ఇలాంటి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు లాగా వచ్చున్నారు. వీళ్ళందరూ వాడుకొని మనం శ్రీకృష్ణుడు గీతాపదేశం చేసేది మీ అప్లైనరే. అందుకే అప్లైనర్ చేయి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అప్లైనర్కి ఏం తెలియదు, అప్లైనర్కి చాలా చిన్న చూసి రెగ్యులర్ గా అప్లైనర్ టచ్ లో ఉండే వాళ్ళు కూడా సిస్టమ్ బయట వెళ్తున్నారు. సో అప్లైనరే గురువు, దైవం కూడా. సో సార్ చెప్పిన దాంట్లో శ్రీకృష్ణుడు ఎవరంటే అప్లైనర్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. అంతా